నెల రోజులు అంటే అన్న స్టార్ట్ అయిందండి. పోయిన నెల 24వ తారీఖు మరలా ఈ నెల 24వ తారీఖు నెల రోజులుగా నేను కానీ అవునా నా కుటుంబ సభ్యులు కానీ నన్ను అభిమానించి ప్రేమించే వ్యక్తులు కానీ ప్రజలు కానీ వాళ్ళు పడిన నేను పడిన నా కుటుంబం పడిన మీడియా మిత్రుల ద్వారా తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. దయచేసి మీడియా మిత్రులందరికీ నేను మాట్లాడే 4 మాటల్ని ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా మిత్రులు ప్రయత్నించాలని చెప్పేసి అభ్యర్థిస్తూ మానవ సమాజంలో సిగ్నల్ రావట్లేదు. మనందరం కూడా బాధ్యత కలిగి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అవచ్చు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని బాగా చూసుకోవడం, పెంచడం, చదివించడం, ఆ తర్వాత వారికి చక్కగా ఘనంగా పెళ్లి మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగానే ఒక బాధ్యత గల కుటుంబానికి సంబంధించి బాధ్యత గల వ్యక్తిగా తల్లిదండ్రులుగా ఘనంగా వివాహం చేస్తారు. ఆ క్రమంలో మన బాధ్యత తల్లిదండ్రులుగా బాధ్యత కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు, అందరం బాగుంటాం అని అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా భావించేది. ఈ క్రమంలో నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయడం, ఘనంగా జరిపించడం, దానికి అందరూ కూడా ఆహ్వానించడం. ఈ క్రమంలో వాటిద్దరి మధ్య వ్యక్తిగత భేదాలు, పొరపరిచాలు, లేకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవచ్చు. ఇది దురదృష్టకరమైన సంగతి. ఏ తల్లిదండ్రులైనా ఇది కోరుకుంటారు. ఈ రోజు వరకైనా సరే, ఎప్పటివరకైనా సరే కలిసి ఉండాలనే కోరుకుంటారు తప్ప ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా తల్లిదండ్రులు చేయాలని నేనైతే అదేవిధంగా మేము భావించాం. వాళ్ళ మధ్య సఖ్యత కుదించడానికి అందరం కూడా ప్రయత్నించాం. మేము కూడా ఈ క్రమంలో వారి మనస్పర్ధలు, వారి మధ్య పొరపక్షాలు జరగటం, తద్వారా రాజీవ్ 8/2/2026 స్టార్ట్ అయిపోయింది. 8వ తారీఖు 6వ నెల 2026 డైవర్షన్ పిటిషన్ అంటే విడాకుల కోసం ఆయన 8/6 నెల దయచేసి మీడియా మిత్రులు దీన్ని గమనించమని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా తెలియజెప్పని చెప్పేసి 8వ నెల 6వ నెల 8వ తారీఖున డైవర్షన్ పిటిషన్ రాజీవ్ బయలుదేరింది. దీనికి సంబంధించి ఇది లైట్ అది ఈ టైంలో 24వ తారీఖు 7వ నెల
2026 మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఉన్నది. దయచేసి ఒకసారి మీరు దీన్ని గమనించమని చెప్పేసి మాత్రమే కోరుతాం. అయినా సరే రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం, నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూస్తున్నాం. ఎక్కడ ఏ పొరపచ్చారు మా మధ్య అయితే ఎక్కడ లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపచ్చాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కుటుంబాలు నేను కానీ నా భార్య ఈ పరిస్థితుల్లో లైట్ పోయింది, లైటే పోయింది, బల్బ్ పోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్, ఆ తర్వాత మా మీద కంప్లైంట్ అంటే యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జరిగింది. దీనికి సంబంధించి పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపక్షం. ఈ క్రమంలో కొంతమంది ఆ కంప్లైంట్ దాని మీద ఈ రోజు 4 రోజులు అవుతుంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు చెప్తాం, 4 రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా మనస్సుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని అందరినీ అంటలా, దయచేసి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పని కట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ 4 రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్నాం. కొంతమందిని అంటున్నాం, ఇది మీకు భావ్యమా అని అడుగుతాం, మీకు పిల్లలు లేరని అడుగుతా ఉన్నారు, మీరు పెళ్లిళ్ళు చేయలేదని అడుగుతా ఉన్నారు. మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నాను, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరు ముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరు ముద్దలు పిలిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరు అందరూ కూడా చూసుకుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ ఒకసారి మీరు కూడా చూస్తే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన. నా భార్య బైబిల్ చదివితే తప్ప అన్నది, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అన్నది,
మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథం దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం. అన్నిట్లో నా భార్య పనుకుంటుంది. అంటే ఎక్కడైనా ఫలానికి చేయకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి. అంటే నేను ఎవరిని తెచ్చిపచ్చు అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని చిలవల పరవలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయడం మీకు న్యాయమా అని అడుగుతాం. మానసిక క్షోభ గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినడం మీకు ధర్మమా అని అడుగుతాం. దయచేసి అసలైన వాళ్ళని అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ఇన్ఫర్మేషన్ టీడీపీ ఏమయ్యా ఇన్ఫర్మేషన్? ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్. దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అడుగుతా ఉన్నా. ఏమయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలకలా కొట్టుకొని ముసలి కన్నీరు కాల్చి ఆ రోజున మీకు అనిపించలేదా? ఆ రోజున నా బాధ కూడా బాధపడింది. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే. ఇంత ఘోరంగా ఐటీడీపీ మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేశారు సరే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు గిరగలా పెట్టుకుని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే. ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ ని హైయర్ చేసుకున్నావే. హైయర్ చేసుకుని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్నా దుర్మార్గులు అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజ్యముని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా గడవరా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్లి జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా గడవరా కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా గడవరా జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా. గడవరా కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా? జోగి రమేష్ గొంతు నొక్కినా, దేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ ఇద్దరికి చెప్తాం. దయచేసి చాలా మంది మిత్రులు అనుకుంటారు, ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని లోకేష్ టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పాడు అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు రాష్ట్ర ప్రజలకి తెలియజేయండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాన్ని ఎక్కడికి వెళ్ళారు మీరు, ఏ విధంగా జరిగింది, ఈ కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది, జ్యోతి రమేష్ ని మానసికంగా శోభకి గురి చేయాలా, ఇతను గొంతు నొక్కేయాలా, జైల్లో పెట్టినా సరే 83 రోజులు జైల్లో పెట్టినా సరే, ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి మీద దాడి చేసినా, యాసిడ్ దాడి చేసినా, బాంబులు వేసినా సరే ఇతని నోరు అదుపులో ఉండట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరికి లవ్వులు పోయే చంద్రబాబు పెద్దవాడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, జ్యోతి రమేష్ ఒక్కడే బలహీన వర్గాల్లో బలమైన వాడు. ఇప్పుడు గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి కుట్ర కోణంలో ఈ రోజు చెప్తా ఉన్నాం. మేఘన కూతురుతో సమానం, రాజు మేఘన ఒకటవ్వాలని ఈనాటికి కోరుకుంటాం. అది ప్రయత్నించాల్సింది పోయి క్యాంప్ ఆఫీసుకు ఫోన్ చేసి పిలిపిస్తారా? రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సమస్యలు లేవా? నానా లోకేష్ ఇది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించాం, రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగతంగా కృష్ణప్రసాద్ అడుగుతా ఉన్నా. నీ గురించి నీ పార్టీ వాళ్ళు కొన్ని వ్యక్తిగత విషయాలు ఇస్తానని చెప్తే ఒకటే చెప్పా, దమ్ముగా రాజకీయాలు చేస్తాను జోగి రమేష్, దమ్ముగా ఉంటాడు, అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళనని చెప్పా. మీ పార్టీ వాళ్ళు చాలా మంది వీడియోలు పంపిస్తామన్నారు, ఫోటోలు పంపిస్తామన్నారు. ఆ కుటుంబంలో ఒక సమస్య వస్తే వాళ్ళని మీరు ఒక్క వీడియో ప్లే చేస్తాను దయచేసి. అంటే నేను చాలా వీడియోలు ఉన్నాయి, కానీ నేనేమి కొన్ని పరుగులు ఉన్నాయి కాబట్టి నాకు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి 4 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి నా పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద ప్రవేశారు. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఫోన్ చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జోగి రమేష్ తప్పు చేశాడేమో, జోగి రమేష్ కుటుంబం తప్పు చేసిందేమో అని చెప్పేసి మదనపడ్డారు. ఒకటే చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఎప్పటికీ తప్పుడు చేయడు, మీ విలువలని విశ్వాసాన్ని కాపాడుతాడు, ఎక్కడా కూడా పొరపాటు చేయడు. మనస్సాక్షి మీద ఒకటే చెప్తా ఉన్నా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకే ఒక్క వీడియో ప్లే చేస్తాను, చాలా వీడియోలు ఉన్నాయి. దయచేసి నేను కృష్ణప్రసాద్ కూడా ఏమంటా, కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయడం. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, కొన్ని తప్పుడు పనులు మార్కో, తప్పుడు చేసిన మార్కో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి బొడి కట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. Right up, Mugger.
బ్రైట్నెస్ దగ్గర దాంట్లో బ్రైట్నెస్ దగ్గర ఎవరి దాంట్లో